శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ ఆనంద సిద్ధి వీక్షించిన జెమినీ ప్రేక్షకులకి చక్కగా కూడా శుభాశీస్సులు కలగాలి. అలాగే దైవత్వ సాధన ప్రతి మానవుడిలో కూడా రూపొందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ల వరకు కూడా దైవ సాధన చాలా విశేషంగా యువతలో వచ్చిందని చెప్పి వివిధమైన ప్రసార సాధనాల ద్వారా అందరం తెలుసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే దైవ సాధన, ఎందుకంటే ఏమండి దైవ సాధన చేస్తేనే మనకు ఫలితం వస్తుందా, దైవ సాధన చేయకపోతే రాదా, లేదా మేము మామూలుగా లేని పని ఇబ్బందులు పడుతున్నామా, ఇవి కాదు కావాల్సింది. ఎందుకంటే దైవ ఒక నామాన్ని పదే పదే చాలా విశేషంగా కూడా ఒక నామాన్ని చేయటం వల్ల ఒక మనిషిలో చక్కటి స్థితి వస్తూనే ఉంటుంది. ఇవాళ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు పుస్తకం తీసుకుని విద్య చేస్తూనే ఉన్నారు. తార్కాణంగా మనం చూస్తూనే ఉంటాం. ఎల్కేజీ దగ్గర నుంచి కూడా మనకి విశేషమైన ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తూనే ఉన్నారు. అలాగే అమ్మ సాధనతో కూడా ఉన్నత శిఖరాలకు కూడా అధిరోహించిన ఈ మహనీయులు ఈ రోజున మనకి మార్గదర్శకులుగా కూడా మారుతూనే ఉన్నారు. అటువంటి మహనీయులందరికీ కూడా చేయినా కూడా వాళ్ళకి నమస్కారం తెలియజేసుకుంటున్నాయి. వారందరూ కూడా ఉండబట్టే ఈ రోజున ఈ భూప్రపంచం ఇంతవరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మనకి చాలా విశేషంగా ఉపద్రవాల్ని మనకి దూరగతం చేసుకోగలుగుతున్నాం. అసలు ఈ యొక్క సాధన ఎందుకు చేయాలి, చేయటం వల్ల కలుగు ఫలితాలు ఏమిటి, అలాగే రుణదోషం, ఎందుకంటే ప్రతివాడికి కూడా రుణదోషం, అలాగే వివాహంలో దోషం, అలాగే సంతతి లేకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయా? పూర్వజన్మలో చేసుకున్న కృతం పాపం, మనకి ఈ పాపాలన్నింటినీ కూడా తొలగించడానికి ఎట్టాగు, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనకు విశేషంగా కూడా ఈ దైవ సాధన అనేటప్పటికి ఎవరయ్యా? ఆది మూలానికి కూడా గణపతి ఎవరయ్యా? ఎందుకంటే మనకి యొక్క మనిషిని యొక్క ఎదుగుదల చాలా విశేషంగా కూడా కొండలని జాగ్రత్త అవటానికి కూడా గణపతి చక్కటి ఫలితం ఇస్తాడు. గణపతుల్లో కూడా 32 గణపతులు ఉన్నాయి. 32 గణపతుల్లో కూడా మనకి విశేషంగా కూడా కనపడగలిగేది లక్ష్మీ గణపతి, మహాగణపతి, క్షిప్ర గణపతి, ఉచ్చిష్ట గణపతి, అలాగే మనకి హరిద్రా గణపతి, అలాగే విశేషంగా కూడా ఉన్నతోన్నత శిఖరాలకు తీసుకెళ్లే చక్కగా కూడా శక్తి గణపతి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాగే దుర్గా గణపతి, ఉచ్చిష్ట గణపతి, ఇవన్నీ మనకి చాలా విశేషం. అలా ముఖ్యంగా కూడా లక్ష్మీ గణపతి సాధన చాలా విశేషమైంది. అంటే శ్రీం బీజంతో గణపతి లక్ష్మీ యొక్క రూపం. ఎందుకంటే లక్ష్మీ గణపతి ఎందుకన్నారయ్యా? ఎందుకంటే ఎందుకంటే లక్ష్మీ బీజం, శ్రీం బీజం, గం బీజం, గణపతి బీజం, ఈ రెండు కలిపి కనుక చేస్తే, ఎందుకంటే లక్ష్మి అనేది చెంచల లక్ష్మి, సిద్ధత్వం కలిగేది ఎక్కడయ్యా? గణపతి యొక్క తత్వం ఉంటేనే. గణపతితో పాటు లక్ష్మిని ఆరాధించటం వల్ల స్థిరమైన లక్ష్మి ఆ ఇంట్లో ఉండటానికి ఆస్కారం ఉంది. స్థిరమైన లక్ష్మి ఎప్పుడు వస్తుందయ్యా? మనం నిగ్రహ శక్తితో ఇవాళ రూపాయి ఉండట్లేదండి, మాకు ఏదో పారిపోతుంది, రూపాయి నేను సంపాదిస్తున్నా ఉండట్లేదు అనుకుంటే మనం చేయగలిగేది ఎక్కువగా కూడా ఈ సిద్ధలక్ష్మితో గణపతిని చాలా విశేషంగా కూడా చేయటం వల్ల అతి శీఘ్రంగా కూడా ఫలితం వస్తుంది. ఈ 32 గణపతుల్లో కూడా ముఖ్యంగా కూడా హరిద్రా గణపతి మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, చాలా విశేషమైన ఫలితాలు పొందుతున్నాం, వాళ్ళు ఎక్కువగా కూడా మామూలు దగ్గరికి వచ్చి వివాహం నిశ్చయమై ఇదైపోతుంది, మా బిడ్డకి పెళ్లి చేయగలుగుతానా అన్న వాళ్ళు ఎక్కువగా కూడా హరిద్రా గణపతి ఆరాధన, హరిద్రా గణపతి కవచం, హృదయం రోజుకి ఒక 11 పర్యాయాలు ఒక 41 రోజులు కనుక చేయగలిగితే వివాహంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా తొలగడానికి ఆస్కారం ఉంది. అలాగే మనకి విశేషంగా కూడా శక్తి గణపతి, ఏదో గ్రహరీత్యా సంబంధించి సకల ఇబ్బందుల నుంచి కూడా తొలగించగలిగే శక్తి గణపతి. హ్రీం బీజంతో గం బీజం పెట్టి హ్రీం చేసినా కూడా అతి శీఘ్ర ఫలితం ఆయన ఇవ్వగలడు. ఇది ఎందుకంటే చాలా విశేషం. మన యొక్క ప్రాంతాల్లో దొరుకుతూనే ఉంటాయి. ఏదో లక్షలు కోట్లు పెట్టి పూజ చేయటం కాదట అక్కడ కావాల్సింది, మన పెరట్లోనే పెరట్లో ఎందుకున్నా ఇవాళ గన్నేరు పూలు లభిస్తూనే ఉన్నాయి. మన యొక్క వివిధ ప్రాంతాలకు వెళ్తూనే ఉంటాం. ఆ ప్రాంతాల మధ్యలో ఈ యొక్క గన్నేరు చెట్లు వేశారు. ఆ పూలను సేకరించుకుని వాటి ద్వారా చక్కగా హోమం చేయటం వల్ల, అలాగే తేనె, అలాగే ఖర్జూర పండు, పటిక బెల్లం, ఈ యొక్క నువ్వులు 3-4 కలిపి చేయటం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు, హోమం చేయటం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు దొరుకుతూనే ఉంటాయి. ఇవాళ మనం దీపారాధన చేస్తున్నాం,
శ్రేష్టమైన ఆవు నెయ్యితో చేయాలి. ఆవు నెయ్యి ఎక్కడ ఉందయ్యా? మన ప్రాంతంలో కూడా ఎక్కువగా కూడా ఇతర రాష్ట్రాలకి విశేషంగా కూడా వధ కోసం వెళ్ళిపోతున్నాయి ఆ తల్లులు, వెళ్ళిపోయినాయి కూడా. ఇంకెక్కడా కూడా మనం చూస్తూ ఉంటే ఆ తల్లులు ఏదో మామూలు ఒక విగ్రహ రూపంలో పూజించుకోవాలి. ఆవు ఉండేదిరా ఇదివరకు, మన పిల్లలకి మనం చెప్తూనే ఉంటాం, కథలు చెప్తూనే ఉంటాం. ఇదివరకు ఇట్లా ఉండేవాడు, ఒక రాజు ఉండేవాడు, ఈ కథలు చెప్తున్నాం. అట్లాగే ఆవు ఉండేదని కూడా మనం చెప్పుకునే స్థితికి, దౌర్భాగ్య స్థితికి మనం వెళ్ళిపోతున్నాం. ఆ దౌర్భాగ్య స్థితి కావాల్సింది. దౌర్భాగ్యం కాకుండా దైవత్వ సాధనే చాలా విశేషమైనది. ఎంత చేయగలగాలి దైవత్వంతో? ఈ గోవుని సంరక్షించుకుందాం. ఆ గోవుని చాలా విశేషంగా కూడా, అలాగే విశేషంగా కూడా మనం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా కూడా సాధనతోనే చాలా విశేషం. ఇవాళ గణపతి సాధనలోనే గణపతిని గనక ఆరాధించి విశేషంగా కూడా చేయగలిగితే సకల శుభాలు కూడా ప్రాప్తిస్తూనే ఉంటాయి. అలాగే నా సంతతి లేదండి అన్నా కూడా గణపతి ద్వారా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆ గణపతి ఆరాధన చాలా సంతాన గణపతిని లభిస్తూనే ఉంటుంది. సంతాన గణపతిని చాలా ఆరాధించటం. అలాగే మన పెరట్లో ఎక్కువగా కూడా గరిక దొరుకుతూనే ఉంటుంది. ఒక 27,000 గరిక. ఎందుకంటే పచ్చదనం పరిశుభ్రం ఇవ్వగలిగింది గణపతి. ఆ గణపతికి మనం చూస్తూనే ఉంటాం. మొదట్లో మనకి వచ్చేటప్పుడు ఎక్కువగా కూడా మన పండగలు వచ్చేటప్పుడు కూడా గణపతికి ప్రత్యక్షంగా కూడా వినాయక చవితి మన తొలి పండగ. ఆ భాద్రపద మాసంలో ఆయనకి అన్ని పచ్చదనం, ఎటువంటి ఆకులు కూడా ఎండు ఉండవు. ఎందుకంటే ఆ అన్ని దళాలతో కూడా ఆయన పూజ చేస్తూనే ఉంటాం. ఆయన ఇవ్వగలిగింది ఒక్కసారి మనకు. అలాగే తులసి ఎప్పుడు చేయాలయ్యా? తులసి ఎందుకంటే వినాయక చవితి రోజునే తులసి ఆకుతో చేయాలి. తులసి యొక్క వీటితో పూజ చేసేది ఒక్క రోజునే. ఆ తులసితో కనుక చేయటం వల్ల సకల శుభాలు, సకల ఇది తగ్గుతూనే ఉంటుంది. అలాగే కొంతమంది మనకు అంటూనే ఉంటారు, ఏమండి నాకు మధుమేహ వ్యాధి అండి, షుగర్ ఉందండి అంటుంటారు. ఆ షుగర్ అనేది ఏం చేస్తుంది? ఎక్కువగా కూడా దాన్ని తొలగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. తులసి లభిస్తూనే ఉంటుంది. అలాగే మారేడు ఆకు దొరుకుతూనే ఉంటుంది. అలాగే మనం చూస్తూనే ఉంటాం, ఎక్కువగా కూడా మారేడు ఆకు లభిస్తూనే ఉంటుంది. తులసి, మారేడాకు, ఈ యొక్క వేపాకు అనేటప్పటికి 3 కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ 3 ఆకుల్ని ఎండబెట్టి చక్కగా నీళ్ళల్లో కలిపి తాగినా కూడా ప్రాతకాలంలో ఈ మధుమేహ వ్యాధి కొంతవరకు కూడా అదుపులోకి రావడానికి ఆస్కారం. ఇవన్నీ కూడా మనకు వృక్ష జాతుల్లో లభిస్తూనే ఉన్నాయి. పూర్వకాలంలో ఋషిపుంగవులు చాలామంది మధుమేహ పడి ఉన్నవాళ్ళు అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు తొలగించుకున్నారు. ఇంత వైద్యం, ఇంత ఇది అప్పుడు మనకి లభించాల. ఈ మధుమేహ వ్యాధి అనేది ఇప్పుడు ప్రబలపోయిందని చెప్పి 100% మనకి యొక్క రాష్ట్రంలో విపరీతంగా అయిపోయిందని చెప్పి మనం అనుకుంటున్నాం. ప్రతి యొక్క విశేషంగా కూడా దాని ద్వారా కూడా తొలగించుకోవచ్చు. అలాగే మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కువగా కూడా సాధనతో ఏదైనా కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ సాధన విశేషంగా కూడా దైవ సాధన, దైవత్వంతో మనం చేసుకోవచ్చు. ఏదైనా ఒక సాధనతో చక్కగా నిర్మల మనస్సు, ఎవరిని కూడా జీవుణ్ణి కానీ ఎదుటి వ్యక్తిని కానీ బాధ పెట్టకుండా ఉన్నంత కాలమే దైవ సాధన. దైవ సాధన ఏదో ఎక్కడి నుంచో చేసేసాం అని మనం ఇక్కడ చేస్తున్నాం, దానివల్ల మనకు ఫలితం రాలేదు, ఇవాళ ఏదో దేవాలయం చుట్టూతో 10 ప్రదక్షిణలు చేసేసిన ఫలితం రాలేదనుకోవటం కాదు. ఒక దేవత ఆశ్రయించాలంటే ఆ దేవత యొక్క అనుగ్రహం కలగాలి. ఇవాళ మన దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వస్తారు, నా యొక్క కార్యక్రమం చేయండి అని వస్తాడు, వాడిని మనం 10 సార్లు తిప్పుతాం. అట్టగా దేవత కూడా మనం తిప్పుతుంది అనుకోవచ్చు కదా. అలా చేయగలిగితే సాధనతో చాలా ప్రక్రియలు ఉన్నాయి. అలాగే మనకు విద్యార్థులు, ఈ రోజుల్లో విద్యార్థులకి చక్కగా కూడా ఈ గణపతి సాధన నేర్పుతాం, గణపతిని నేర్పుతాం, గణపతి అనుగ్రహాన్ని కలగజేద్దాం. చక్కగా కూడా గణపతికి, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు కూడా తర్పణ ప్రియుడు ఎవరయ్యా? ఎందుకంటే అలంకార ప్రియుడు మామూలుగా విశేషంగా విష్ణువు, తర్పణ ప్రియుడు గణపతి, అలాగే అభిషేక ప్రియుడు చక్కగా కూడా పరమశివుడు. చక్కగా కూడా కుంకుమతో ఇచ్చిన అమ్మవారికి ఇష్టం. ఈ యొక్క విశేషంగా కూడా మనకు లభిస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో మనం గణపతి గురించి చెప్పుకుంటున్నాం. నవరాత్రులు గణపతికి వస్తాయి. అది ఇద్దరు దేవతలకు వచ్చేది. నవరాత్రులు వచ్చేదల్లా కూడా గణపతికి, అలాగే వసంత నవరాత్రులు అమ్మవారికి, అలాగే శరన్నవరాత్రులు అమ్మవారికి గణపతికే నవరాత్రులు వస్తుంటాయి. ఏ దేవతకి లేదు అక్కడ. ఎందుకంటే నవ అనేటప్పటికి 9. ఈ యొక్క 9 రాత్రులు కూడా అప్పుడన్నా చేసుకోరా నాయన దైవ సాధన. సంవత్సరంలో ఒక్కసారి దేవుణ్ణి ప్రార్థించు. నువ్వు రోజు ప్రార్థించలేకపోతున్నావు, నెలకొకసారైనా ప్రార్థించు, లేదా సంవత్సరానికి ఒక్కసారైనా ప్రార్థించు. చేసేది నిర్మల చిత్తంతో ఉండు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, ఈ రోజున సాధన చేస్తుంటాం, తర్వాత మనం ఒక 10 నిమిషాలు మనలో క్రూరత్వం పుడుతుంటుంది. మనిషి ఈ స్థితికి వెళ్తుంటాడు. ఈ స్థితిని వెళ్ళేటప్పటికల్లా కూడా కొంచెం దైవత్వం వస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా స్త్రీ మోహత్వం పుడుతుంది. అది దాటేటప్పటికల్లా ఎవరిని మోసం చేద్దాం అనే స్థితి మనిషికి రావడానికి ఇవన్నీ తొలగించుకోవాలి. భగవంతుడి నిర్మల చిత్తంతో భగవంతుడి కనుక ఆశ్రయించగలిగితే సకల శుభాలు కూడా మనిషికి కలుగుతూనే ఉంటాయి. మనిషి అనేవాడు ఎందుకంటే
అన్ని జీవుల్లో కల్లా కూడా మానవ జన్మ ఉత్తమమైన జన్మ. ఆ జన్మలో చేసిన పాప రాహిత్యాలన్నింటినీ కూడా తొలగించుకుందాం. మనకి నా మంత్రం రాదండి, తంత్రం రాదండి, భగవంతుడి రూపంగా వెళ్ళి నమస్కారం చేసుకోవటం, ఇదంతా కూడా సూర్య భగవానుడిది. సూర్య భగవానుడు అనేటికి సూర్యుడు మనఃకారకుడు. అలాగే ఇదంతా కూడా రాహుకి, ఈ రాహుకి సంబంధించి ఏదైనా చేద్దాం. చక్కగా కూడా ఇవాళ ఎంత సాధనతోనే మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇవాళ కొంతమంది అయ్యా నాకు ఈ కిడ్నీస్లో రాళ్ళు ఉన్నాయండి అంటుంటారు. మనకు అరటి చెట్లు దొరుకుతూనే ఉంటాయి, అరటి ఓచ లభిస్తూనే ఉంటుంది. అరటి ఓచ చక్కగా కూడా కూర వండి కనుక ఒక 2 రోజులు కనుక చేయగలిగితే ఈ మూత్రంలో వచ్చే రాళ్ళు, మూత్రపిండాల్లో వచ్చే రాళ్ళు కూడా కరిగిపోవటానికి కూడా ఆస్కారం ఉంది. మనం చేస్తున్నాం దైవ సాధన చక్కగా చిత్త మనస్సు నిగ్రహం అది ఒక చంచలత్వం. ఆ చంచలత్వాన్ని కనుక తొలగించుకుని దైవ సాధన కనుక నిమిడీకృతంగా చేయగలిగితే మనిషిని మించిన ఇంకొక వ్యక్తి ఇంకొకటి తనే పరమేశ్వరుడు అవ్వడానికి ఆస్కారం ఉంది. ఇవాళ చూస్తూనే ఉంటాం, కొంతమంది నేనే దేవుణ్ణి అని చెప్పి శాసిస్తుంటారు. భగవంతుని ప్రార్థిద్దాం అంతేగాని మనిషిని దేవుణ్ణి చేయొద్దు. మనిషిని తీసుకెళ్ళేసి ఏదో ఉన్నత శిఖరాలను కూర్చి ఆయన పాదాల మీద పోయొద్దు, ఏదో తీసుకెళ్తాం కావాల్సింది. ఎందుకంటే మనకు ప్రత్యక్షంగా కూడా మన చిత్రపటాల ద్వారా లభించింది, అలాగే విగ్రహాల ద్వారా లభించింది. ఆ భగవంతుడికి వెళ్ళి నిమన చిత్తంతో 10 నిమిషాలు కూర్చుందాం. ఇవాళ చారుధామం వెళ్ళేసి ఏదో చారుధామం వెళ్ళామండి, ఆ యాత్రకు వెళ్ళామండి. మన దేవాలయంలో, మన ఇంట్లలో దేవాలయాలని చూడలేము, మన ఊళ్ళలో దేవాలయాలకు చక్కగా కూడా ధూపదేవుని వైద్యాలు ఉండవు, అది దూరంగా వెళ్ళిపోతుంటాం. ఇవాళ తండ్రి ఉన్నప్పుడు భోజనం పెట్టలేం, తండ్రి పోయిన గారెలు పెడతామని చెప్పి అనుకున్నారట. అటువంటి యొక్క విధానం మానేసేసి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క సేవ, ఆ పాద సేవ, తల్లిదండ్రుల పాద సేవ చేయగలిగితే దాన్ని మించింది. ఎందుకంటే తండ్రి దృష్టి లేవచ్చు, తల్లి దృష్టి లేవచ్చు, కానీ వాళ్ళ ఆత్మలో బిడ్డ బాగుండాలనే కోరిక ఇవాళ అందరికీ కూడా లభిస్తూనే ఉంటుంది. ఆ సాధనతోనే చాలా విశేషం మనకి చేయగలిగితే దాన్ని మించిన సాధన ఇంకొకటి లేదు. అలాగే మనం చూస్తూనే ఉన్నాం ఎక్కువగా కూడా ఈ కాళీతత్వం. కాళీ అనేటప్పటికీ కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 రూపాలు ఆవిడలోనే ఉన్నాయి. కాళీ ఎప్పుడు చేయాలయ్యా? చక్కగా లక్ష్మి. ఇవాళ కాళీ ఏమండి నేను ఏదో విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చా? ఎంత విగ్రహం పెట్టుకున్నా ఇవాళ ఏదో శాస్త్రి గారంటే పెద్ద విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహం పెట్టుకోవచ్చా? లేదా పెద్ద ఫోటోలు పెట్టుకోవచ్చా? ఏదైనా సరే 3 అంగుళాలు దాటి ఉంటే విగ్రహం ఉండకూడదు. ఉందనుకో దానికి మహానివేదన ఉండాలి. పెద్ద విగ్రహాన్ని తెచ్చి పెడతాం కాదు, ఇవాళ పెద్ద తీసుకొచ్చేసి ఆవును కొనుక్కురావడం కాదు, దానికి ఎందుకంటే తాడు తాడు దొరికిందని చెప్పి ఆవును కొనుక్కోవటం కాదు. కావాల్సింది ఎందుకంటే దైవ సాధన, దైవ చింతన. 3 అంగుళాలు దించి ఉండకూడదు. మహానివేదన చక్కగా కూడా మనం భోజనం చేసేటప్పుడు ఆ యొక్క వండిన పదార్థాల్లోంచి కొద్దిగా తీసి ఈ నివేదన పెడతాం. అలాగే పూర్తిగా ఈ యొక్క మనకి రోజు కూడా నువ్వు లేచావా లేవలేదా అని మనకి పరిచయం మాట్లాడి మనతో మాట్లాడకపోయినా మన చూసుకెళ్ళి, ఎందుకంటే కాకి అనేటప్పటికీ కూడా ఈ శనేశ్వరుడు వాహనం కాకి, ధూమవతి వాహనం కాకి, ఈ యొక్క కర్మలను తెలుసుకెళ్ళేది కాకి. ఒక అన్నంలో రోజు కూడా కొద్దిగా పసుపు నెయ్యి వేసి చక్కగా మన చుట్టూ తిప్పుకునేసి కాకి పెడతాం వల్ల మొదటి రోజు తీసుకెళ్ళదు, 2వ రోజు తీసుకెళ్తుంది. చక్కగా కూడా అది కర్మలు తీసుకెళ్తూనే ఉంటుంది. మన పితృదేవతలకి మనకి చేస్తూనే ఉంటాం. పితృదేవతలకి చేసినప్పుడు మన యొక్క తండ్రి యొక్క రూపంలో, మన పితృదేవతల రూపంలో యొక్క తీసుకెళ్తూనే ఉంటాయి. అలాగే గోవు అనేటప్పటికే 14 లోకాలు గోకుక్షులనే ఉన్నాయి. 14 లోకాలు గోకుక్షులనే గోవు కర్మను తొలగించగలదు. అయ్యే ఇవాళ శని దోషం పట్టిందండి, నాకు శని అన్నారండి, ఏలినాటి శని అండి, ఈ దోషం అండి, ఆ దోషం అండి అని చెప్పి 1,000,000 కొలది నన్ను అడుగుతూనే ఉంటారు రోజు కూడా. అది కావాల్సింది ఎందుకంటే ఈ యొక్క కర్మ, ఈ యొక్క శని దోషం ఎవరయ్యా తొలగించి? శని ఎవరయ్యా? చక్కటి స్థితిని ఇవ్వగలడు ఆయన. మనకి దైవత్వంగా కూడా మనిషికి చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికో బయలుదేరదామని చెప్పి వాహనం బయలుదేరిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కూడా ఆ వ్యక్తికి తెలవదు. ఈ దోషం ఎప్పుడు జరుగుతుంది? శని యొక్క స్థితిలో జరుగుతుంది. ఈ యొక్క మానసిక స్థితి ఎప్పుడు వస్తుంది? శని మామూలు చంద్రుడు నీచపడేటప్పటికి ఏలినాటి శని ప్రభావం. కొంతవరకు కూడా మానసిక స్థితికి వెళ్ళిపోతుంటారు. కొంతమంది వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవటం, లేదా ఇతరత్ర ఇంకోళ్ళని నీచిత్తంగా మాట్లాడటం. అటువంటిప్పుడు శని యొక్క ప్రభావానికి అణచగలిగేది ఎవరయ్యా? ముగ్గురు. ఎవరంటే పరమశివుడు, కాళీ, అలాగే ఆంజనేయ స్వామి, కాలభైరవుడు. ఎందుకంటే కాలాన్ని శాసించగలిగింది ఇద్దరు, కాలభైరవుడు, కాళీ. ఈ యొక్క విశేషమైన ఫలితాన్ని ఆయన ద్వారా మనం పొందవచ్చు. ఎందుకంటే అందరినీ పట్టుకున్నట్టు శనీశ్వరుడు ఆంజనేశ్వరుని పట్టుకోలేదుట. ఆంజనేశ్వరుడు పట్టుకోవడానికి ఆయన ఎక్కడ దొరుకుతాడయ్యా? ఎక్కడ దొరకడు ఆయన. ఎందుకంటే ఆయన యొక్క ఆరాధనే పరమశివుడి యొక్క అంశతో ఉన్నవాడే ఆ యొక్క ఆంజనేయ స్వామి. అంతటి విశేషమైన ఫలితం. ఎందుకంటే ఆంజనేయ స్వామి అష్టోత్తర స్తోత్రనామాన్ని
1000 సార్లు కనుక పారాయణ చేసుకున్నట్టుంటే ఏలినాటి శని ప్రభావం కానీ, జన్మతః శని ప్రభావం కానీ, కర్మతః వస్తున్న అర్ధాశ్రమ శని అంటుంటారు, ఈ దోషాలు లేదా మంగు శని అంటుంటారు, ఏదైనా సరే పోవటానికి ఆస్కారం. ఆంజనేయ స్వామి అష్టోత్తరమని 1000 సార్లు పారాయణ చేయటం, చక్కగా కూడా ఈ స్వామికి విశేషంగా కూడా నువ్వులతో చేసిన చక్కగా కూడా పదార్థాలు, ఈ భక్ష్యాలు వాళ్ళు చూస్తూనే ఉన్నాం. భక్ష్యం అనేటప్పటికీ కూడా శనగతో చేసిన ఈ బొబ్బట్లు అంటుంటారు, అవి నివేదన పెడతాం. లేదా ఆంజనేయ స్వామికి ఎక్కువ కూడా అప్పాల నివేదన పెడతాం. అలాగే తాములపాకులు, చక్కగా కూడా తాములపాకులు తేనెలో ముంచి హోమం చేయటం వల్ల ఈ యొక్క శని ప్రభావం కూడా పోవటానికి ఆస్కారం ఉంది. అలాగే గన్నేరు పూలు, కరవేర పుష్పాలు మనకి దొరుకుతూనే ఉంటాయి. కరవేర పుష్పాలతో కనుక కాళీకి చేయటం వల్ల అతి శీఘ్రంగా కూడా లక్ష్మి అనుగ్రహం మనకి కలగటానికి ఆస్కారం ఉంది. మనం చేస్తూనే ఉంటాం, ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటాం, ఉదయం నుంచి సాయంకాలం దాకా చేస్తూనే ఉంటాం. ఎదురుకుండా మధుర పదార్థాలు, ఏ జిలేబో లేదా ఇంకొక పదార్థాలు పెట్టే ఉంటాయి. మనం భోజనం మానేస్తున్నాం, భోజనం మానేసి ఆ భగవంతుడు అంటే జిలేబీ అనే వస్తూ ఉంటుంది. ఆ జిలేబీ కావాల్సింది అక్కడ దైవధ్యానం కావాలి. ఆ కడుపు నిండా తిని దైవధ్యానం చేయి. భగవంతుడు వద్దల్లా ఆత్మని ఘోషించవద్దు. ఆత్మని ఎప్పుడు కూడా ప్రశాంత చిత్తంతో, నీకు మామూలుగా కొంతమందికి నిద్రపోదాం, మనకి జపం చేసాడు నిద్ర వస్తూ ఉంటుంది. ఆ నిద్ర పోయినప్పుడు 10 నిమిషాలు చక్కగా కూడా భగవంతుల్లో లీనమై చేయగలిగితే ఈ మన మనోనేత్రం కనుక ఉత్పన్నమైనట్టుంటే మనిషికి మించింది ఏం లేదు. కొంతవరకు కూడా సాధనతోనే ఏదైనా సరే ఉన్నత స్థితికి మానవుడు వెళ్తానికి ఆస్కారం ఉంది. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, ఇవాళ దైవ ధ్యానం ఆకలింపు చేసుకుని ఎంత సాధన కనుక చేయగలిగితే మనిషికి రావటానికి ఆస్కారం ఉంది. అలాగే అయ్యా నాకు సంతతి లేదండి, మా పెద్దలు ఏం చేశారో, ఏం కర్మలు చేశారో, ఇవాళ నాకు సంతతి లేదండి, నా కుమారుడు మామూలు ఉన్నత స్థితికి వెళ్దాం అనుకున్నాడు, నా సంతతి కలిగి విచ్ఛిన్నం అయిపోతుంది. ఇవాళ చూస్తూనే ఉన్నాం, తల్లులు కూడా మామూలుగా విశేషమైన ఫలితం ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, కానీ ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ ధైర్యం అని చెప్పి కూడా మనం అంటానికి. ఎందుకంటే తల్లులు కూడా మంచి స్థితిలోకి వెళ్తున్నారు. ఆ తల్లులు ఎంతటి తల్లులు అంటే ఈ రోజున తల్లులను చూస్తుంటే వాళ్ళు ఇంత వినతోన్ స్థితికి వెళ్ళారా, ఇంతటి స్థితికి వెళ్ళారా అని చెప్పి. ఎందుకంటే తల్లులు కూడా మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి ఇవాళ ఒక ఎడ్ల బండి చక్రం మన పూర్వకాలంలో మామూలుగా అన్ని బళ్ళ మీద వెళ్తుండేవాళ్ళం, ఒకే మామూలు తాటి దగ్గర నడుస్తూ ఉండేవి. ఇవాళ ఎందుకంటే నేను గొప్ప నువ్వు గొప్ప అని చెప్పి ఆడపిల్లలు అలాగే మగ పురుషులు వీళ్ళందరూ కూడా చేయటం, వివాహం అవటం, 4 రోజులనే వివాహం చక్కగా నిశ్చయం అవటం, చక్కగా 5వ రోజుకే వీళ్ళకి లేనిపడి ఎడబాతులు జరుగుతున్నాయి. అటువంటిప్పుడు ఎక్కువగా కూడా ఈ మాతంగి మోహనాంగి, ఎందుకంటే మోహత్వాన్ని కలగజేయి తల్లి. అలాగే బగళాముఖి అనేటప్పటికీ కూడా బగళాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిఫాం కీలయ బుద్ధిం వినాశయ, బుద్ధిని చక్కగా కూడా కేంద్రీకరిస్తుంది. మనిషి ఎదుగుదల కూడా చేయడానికి ఆస్కారం ఉంది. ఎవరైనా సరే మన మీదకి యుద్ధానికి వస్తున్నారు, పూర్వకాలంలో రాజులు చేసేవాళ్ళు ఈ సాధనలన్నీ కూడా అవి కూడా చెప్పుకుందాం. రాబోయే కాలంలో మనం చెప్పుకుందాం, ఒక్కొక్క దేవత ఆరాధన ఎటువంటి చెయ్యాలి, ఏమి చేస్తే ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ వస్తువుల ద్వారా చేయటం వల్ల సకల ఫలితాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. సాధన విశేషంగా కూడా సాధన మించిన సాధన, దైవత్వ సాధన మించి ఇంకెక్కడ. అలాగే మనం చూస్తూనే ఉన్నాం ఎక్కువగా కూడా దైవ సాధన ఏమండి శాస్త్రి గారు ఎక్కువగా కూడా దైవ సాధన గురించి చెప్తున్నారు. మేమంతటా మేము చేసుకోవడానికి ఏదైనా పరిజ్ఞానం అంటే మామూలుగా వస్తువులు ఎవరికి వాళ్ళు ఇవాళ చూస్తూనే ఉన్నాం, అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళమే. ఇంతవరకు కూడా ఇవాళ కొంతమంది రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు చాలామంది మనకి కనిపిస్తూనే ఉన్నారు. అంటే యోగ్యతగా మనం చేసుకోవాలి. మన పెరడులో చక్కటి పదార్థాలు లభిస్తూనే ఉంటాయి. తర్వాత మనకి దగ్గరలో ఉన్న మామూలుగా నిర్జన ప్రదేశంలో మనకు లభిస్తూనే ఉంటాయి. మనకి చూస్తూనే ఉంటాం కొంతమంది, అయ్యా నాకు వస్తువులు పోగొట్టుకున్నాను, లేకపోతే ఇంట్లోంచి చెప్పకుండా కొంతమంది వ్యక్తులు వెళ్ళిపోయారు, మా పిల్లలు వెళ్ళిపోయారు, వాళ్ళని తిరిగి రప్పించుకోవడానికి మనం ఎటువంటి సాధన చేయవచ్చు. ఎందుకంటే కార్తవీర్యార్జునో నామరాజా ద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన హృతన్నష్టంచ లభ్యతే, పోయిన ద్రవ్యం వెళ్ళిపోయిన వ్యక్తి అలాగే తిరిగి రావటానికి. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం కొంతమందికి డబ్బులు ఇస్తూనే ఉంటాం, ఆ డబ్బులు ఇచ్చింది గోడ కొట్టిన సున్నమే, గోడ కొట్టిన మేకే, ఇవన్నీ కూడా తిరిగి రాని ప్రదేశాలు. కానీ ఇవ్వగలిగింది ఎవరయ్యా? కార్తవీర్యార్జునుడు. అంటే చాలా విశేషమైన రాజు ఈయన. ఎందుకంటే చాలా ఇటువంటి మామూలు దైవభక్తి పరాయణుడు, చాలా నిర్మల చిత్తంతో చక్కగా కూడా ఉండేవాడు. ఈయన ఎందుకు వచ్చి మామూలుగా ఈ కార్తవీర్యార్జునుడు
చక్కగా కూడా మంచి రాజు, మంచి పరిపాలన దక్షుడు. అలాగే ఈ పరశురాముడు ఆయన శిరస్సును ఖండించాట. పరశురాముడు ఆయన శిరస్సును ఖండించాడు. ఎందుకు ఖండించాడయ్యా? మామూలుగా ఈ రాజు మామూలుగా వివిధమైన ప్రదేశాలు తిరుగుతూ అరణ్యంలో ఈ జమదగ్ని మహాముని ఆశ్రమానికి వెళ్ళాట. వెళ్ళేటప్పటికి అక్కడ చాలా ఈ కామధేనువుని చూసి మంచి ఇదయ్యి ఆయనేమో సరస్వమైన భోజనం పెట్టాట. మంచి వ్యక్తులు వచ్చారు, రాజు వచ్చాడని. వచ్చేటప్పటికి అక్కడ వెళ్ళినప్పుడు ఈ కామధేనువుని చూసి కామధేనువుని ఆయన మీద మోహం పొంది కామధేనుని తీసుకుపోదామని చెప్పి ఈ యొక్క జమదగ్నిని కూడా శిరస్సుని ఖండించాడని చెప్పి పురాణేతిహాసాల్లో ఉంది. అలాగే ఈ జమదగ్ని ఎవరయ్యా? ఈ పరశురాముడి తండ్రి. పరశురాముడి తల్లి ఎవరయ్యా? రేణుక. ఇవాళ చూస్తూ ఉంటే మనకి రేణుక మనకి యొక్క ప్రదేశాల్లో ఎక్కువగా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంటాం. రేణుక ఎల్లమ్మ అని కూడా అంటుంటాం. రేణుక ఎల్లమ్మ చాలా విశేషంగా కూడా మంచి ఫలితాలు, ఎందుకంటే సంతాన భాగ్యత ఇవ్వగలదు, అలాగే ఆర్థిక స్థితిని పైకి తీసుకువెళ్ళగలదు, మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలదు రేణుక ఎల్లమ్మ. ఆవిడ చాలా విశేషమైన తల్లిట. అలాగే మామూలుగా ఈ కార్తవీర్యార్జునుడి ఆరాధన చాలా విశేషమైంది. ఎందుకంటే ఈ మామూలు శిరస్సుని ఖండించిన తర్వాత ఈ సరాసరి యొక్క విష్ణువు యొక్క అంశలో ఉన్న విష్ణు చక్రానికి అంటే సుదర్శనుడిగా మారిపోయాడని చెప్పి మన యొక్క పురాణ ఇతిహాసాలు కూడా తెలుస్తున్నాయి. కానీ ఈ కార్తవీర్యార్జునుడు ఆరాధన చేయటం వల్ల ఏమండి తిరిగి వస్తాడా? తప్పకుండా తిరిగి వస్తాడు. వెళ్ళిపోయిన వ్యక్తి అంటే ఉన్నత స్థితి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అంటే భగవంతుడి సన్నిధానానికి వెళ్ళిన వాళ్ళని రప్పించలేకపోవచ్చు, కానీ మనకి విశేషంగా ఈ యొక్క స్థానాన్ని ఈ కార్తవీర్యార్జునుడు, ఎందుకంటే కార్తవీర్యార్జునో నామరాజా ద్విజ సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన హృతం నష్టం చ లభ్యతే. చక్కగా మనకి లభిస్తూనే ఉంటాయి. ఈ క్రికెట్ బాల్ టైపులో ఉంటాయి ముళ్ళ కాయలు, అంటే ఉమ్మెత్త కాయలు లభిస్తూనే ఉంటాయి. పసుపు గుట్ట తీసుకుని ఆ ఉమ్మెత్త కాయలను ఒక 2 కాయలు లేదా 4 కాయలు వేసి మూట కట్టేసి ఖడ్గమాల, దేవీ ఖడ్గమాల, చక్కటి ఫలితం. ఎందుకంటే దేవీ ఖడ్గమాల కానీ లేదా ఈ యొక్క కార్తవీర్యార్జున కవచం కానీ పారాయణ చేసి రోజుకు ఒక 11 సార్లు కనుక 4 రోజులు చేయగలిగితే వెళ్ళిన వ్యక్తి రావటానికి జాడ దొరకటానికి కూడా మనకి ఆస్కారం ఉంది. అలాగే పోయిన ద్రవ్యం ఏమంటే నేను ఎవరికో ఇచ్చేసాను, రూపాయికి 50 రూపాయలు వడ్డీనో లేదా రూపాయికి 10 రూపాయలు వడ్డీనో రూపాయికి 100 రూపాయలు వడ్డీనో, ఇవన్నీ కూడా చాలా విశేషంగా కూడా తిరిగి రావడానికి ఆస్కారం ఉంది. నమ్మించి కొంతమంది వ్యక్తులు మోసం చేస్తుంటారు. ఆ ద్రవ్యం కూడా కార్తవీర్యార్జునుడు ఆరాధన అంటే అవతల వాడికి ఏం లేకపోయినా ఈ కార్తవీర్యార్జునుడు ఆయనకి యోగ్యత చేసి తీసుకురావటానికి ఆస్కారం ఉంది. ఈ ఉమ్మెత్తకాయల్ని చక్కగా కూడా ఒక మూట కట్టేసి భగవంతుడి దగ్గర పెట్టి 4 రోజులు అంటే 4వ రోజు తర్వాత కుళ్ళిపోతాయి కాయలు, ఇవి తీసుకెళ్ళేసి దూరంగా పారేసినా కూడా సకల బాధ్యత మనిషికి చాలా విశేషంగా రావటానికి ఆస్కారం. పోయిన ద్రవ్యం తీసుకురావడంలో కార్తవీర్యార్జునుడు. అలాగే దేవీ ఖడ్గమాల ఇది చేస్తూ దేవీ ఖడ్గమాల ఇవాళ చూస్తూనే ఉన్నాం. ఏమండి మీ పారాయణ చేయవచ్చా? ఇవాళ గాయత్రి వాళ్ళు చూస్తూ ఉంటే ఎక్కడ పడితే డైలర్ టోన్లో కానీ లేదా ఇతరత్రా కూడా మనకి సాధనలతోనే చాలా విశేషమైన ఇదిగా లభిస్తూనే ఉంది. ఎందుకంటే ఖడ్గమాల, దేవీ ఖడ్గమాల చాలా విశేషంగా ఏషా విద్య మహాసిద్ధిదాయిని స్మృతి మాత్ర మహాక్షోభే రాజ్యారాష్ట్ర విప్లవే లొంటనే తస్కరభయే సంగ్రామే శాలిలప్లయే సముద్రయాన విక్షోభీభూత ప్రేతాదిహవై. ఎందుకంటే ఏషా విద్య ఒక్కసారి తలుచుకుంటే నమ్మ ప్రత్యక్షమవుతుందట. స్మృతి మాత్ర మహాక్షోభే మనిషికి పట్టిన దౌర్బల్యాలన్నీ కూడా తగ్గిస్తుందట. ఈ యొక్క విశేషమైన ఫలితాలు, ఎందుకంటే రాజు రాజ్యాన్ని కోల్పోయినా లుంటనే తస్కరవే దొంగతనం జరిగినా ఈ తల్లి ఆరాధన చాలా విశేషమైనది. రోజుకు ఒక 11 పర్యాయాలు చక్కగా ఈ దేవీ ఖడ్గమాల చేస్తూ ఒక 4 రోజులు విధి విధానంగా కనుక ఈ కాయలు కట్టిన దానికి పూజ చేసి ఆఖరి రోజున మనకి ఆ 5వ రోజు ఏదైనా సరే పారుదల కాలువ కానీ లేదా నిర్జనమైన ప్రదేశంలో కానీ వేయటం. ఇవాళ చూస్తూనే ఉన్న చెత్త కుప్పలో పడేయద్దు, కుండీలు తీసుకొచ్చేసి చెత్త కుండీల్లో పడేస్తూనే ఉంటాం. ఇవి చాలా మనకి లేనిపోని దౌర్బల్యాలకు వెళ్తానికి ఆస్కారం ఉంది. ఇవాళ చూస్తూనే ఉన్నాం ఎక్కువగా మురుకాడలో పడేయటం కాకుండా ఏదైనా నిర్జనమైన ప్రదేశంలో పడేసినట్టుంటే పోయిన ద్రవ్యం. ఇది ఒక చిన్న ప్రక్రియ, అంటే ఎవరికి వాళ్ళు చేసుకునే మన పెరల్లో లభిస్తూనే ఉంటాయి ఈ ఉమ్మెత్తకాయలు అవి కూడా. అలాగే అయ్యా నాకు ఎక్కువగా కూడా విశేషంగా నాకు వ్యాపార సరళ లేదండి, ఎక్కువగా కూడా నన్ను చూసి పారిపోతున్నారండి, కొంతమంది పారిపోతున్నారు అనుకున్నప్పుడు మనకి వస దొరుకుతుంది. వస చక్కగా కూడా వస దొరుకుతుంది. అలాగే దుంపరాష్ట్రం దొరుకుతుంది. అలాగే విశేషంగా కూడా తెల్ల జిల్లేడు వేరు దొరుకుతుంది. అలాగే మనకు రోడ్డు పక్కన విశేషంగా కూడా ఈ మామూలుగా తోటకూర, ముళ్ళ తోటకూర లభిస్తూనే ఉంటుంది. ముళ్ళ తోటకూర మామూలు రోడ్డు పైన
మనకు ఎర్ర తోటకూర లభిస్తూనే ఉంటుంది. ఆ తోటకూర వేరు తీసుకొచ్చి ఈ 3 కూడా అరగదీసి చక్కగా బొట్టు పెట్టుకున్నట్టుంటే మంచి ఉచ్ఛ స్థితిలోకి వెళ్తానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే ఏమండి లేనిపోని మేము అపవాదులు పడుతున్నాం, ఈ అపవాదులను తొలగించుకోవడానికి ఎట్టాగు, ఎందుకంటే అపవాదులు తొలగించుకోవడానికి చక్కగా కూడా దశాంగుళం పౌడర్ దొరుకుతుంది. అలాగే కొంతవరకు కూడా మనకు మామూలుగా ఈ దశాంగుళం పౌడర్ నీళ్ళలో వేసి స్నానం చేసి బొట్టుగా పెట్టుకున్నా, అలాగే ఈ సింధూరం చక్కగా కూడా సింధూరం అలంకారం చేసినా కూడా సకల శుభాలు కూడా మనకు లభిస్తూనే ఉంటాయి. ఇవాళ తల్లులు మనం చూస్తూనే ఉంటాం, చిన్న పిల్లలు రాత్రిపూట నిద్ర పట్టక ఏడుస్తూనే ఉంటారు. ఈ తల్లులు పడే బాధ, తండ్రులు శుభ్రంగా నిద్రపోతూనే ఉంటారు. ఆ తల్లులు పడే బాధ, మానసిక బాధ తల్లులు చెప్పుకోలేక బిడ్డలతో తల్లులు పడే బాధ మనం చూస్తూనే ఉంటాం. ఇవాళ మామూలుగా ఈ యొక్క ఆవిలో, ఎందుకంటే కుండలో కాల్చే ఆవిలో చాలా విశేషంగా కూడా మట్టి లభిస్తూనే ఉంటుంది, మసి. అలాగే ఈ మామూలుగా ఈ యొక్క కుంకుమ పువ్వు, అలాగే పచ్చకర్పూరం 3 కలిపి ఆ బిడ్డలకు బొట్టుగా పెట్టినట్టుంటే ఎటువంటి బిడ్డలలో ఉన్న సకల సమస్యలు కూడా తొలగటానికి ఆస్కారం ఉంది. ఎంత చేయగలిగితే అంతటి విశేష ఫలితాన్ని ఆ మానవుడు పొందటానికి కూడా, ఆ బిడ్డలు చక్కగా కూడా రాణించడానికి కూడా ఆస్కారం ఉంది. మనం చేస్తున్నాం, చక్కగా చేద్దాం, మన ఇంట్లో మనం చేసుకుందాం, ఎక్కడికో వెళ్ళేసి ఏవో చేయటం కాదట, చక్కగా నిర్మల చిత్తంతో కనుక చేసుకున్నట్టుంటే ఉంటుంది. అలాగే కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, అయ్యా రుణాలు పడిపోతున్నానండి, వచ్చేది రూపాయి అయితే ఖర్చు అయ్యేది ₹1.5 ₹2 అవుతుందని చెప్పి చాలామంది పడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువగా కూడా రుణ విమోచక గణపతి కవచం, రుణ విమోచక నృసింహ కవచం, లేదా రుణ విమోచక చాలా విశేషంగా కూడా అంగారక కవచాన్ని చక్కగా పారాయణ చేయటం వల్ల సకల ఇబ్బందులు కూడా ప్రతి మానవుడికి కూడా తొలగటానికి ఆస్కారం ఉంది. ఎంత సాధన చక్కగా సాధన. అలాగే మూలికలు మనకు లభిస్తూనే ఉంటాయి. ఇవాళ మూలికలు చాలా విశేషంగా కూడా ప్రతి షాపులో లభిస్తూనే ఉన్నాయి, ప్రతి దొడ్లో లభిస్తున్నాయి, ప్రతి దొడ్లో కూడా ప్రతి వాళ్ళకి కూడా లభిస్తూనే ఉన్నాయి. ఇది ఎంత చేయగలిగితే సకల సాధన, మించిన సాధన ఇది తెలుసుకుంటూనే ఉందాం, చక్కగా కూడా వీక్షిద్దాం, చక్కగా జెమినీ టీవీని ఆనంద సిద్ధి కార్యక్రమం ద్వారా అన్నీ కూడా తెలుసుకుందాం.